హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు శక్తి లేని రాక్షసుడు. రత్నదీపుడు అనే యువకుడు కాశీకి పోయి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దక్షిణాపథంలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ మహారణ్యంలో ఒక మునిని చూశాడు. రత్నదీపుడికి ఆ మునిని చూస్తూనే ఒక ఆలోచన కలిగింది. తాను కాశీలో గురువుల వద్ద ఎంతో శ్రమించి గడించిన శాస్త్ర జ్ఞానంతో సాధించలేని కార్యాలు తపశ్శక్తితో తేలిగ్గా సాధించవచ్చు. అందువల్ల ఈ మునికి కొంతకాలం శుశ్రూషలు చేసి ఆయన ద్వారా తపశ్శక్తి పొందే మార్గం తెలుసుకోవాలి అనుకున్నాడు. మునికి శిష్యులంటూ ఎవరూ లేరు. ఒంటరివాడు. చెట్ల కింద ఉన్న ఒక చిన్న కుటీరం ఆయన నివాస స్థానం. ఆయన దాపులనున్న సెలయేటిలో స్నానం చేసి కుటీరానికి తిరిగి వస్తుండగా రత్నదీపుడు ఆయనకు సాష్టాంగపడి లేచి తానెవరైంది చెప్పుకొని తన కోర్కె వెల్లడించాడు. ముని ఆదరపూర్వకంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆనాటి నుంచి రత్నదీపుడు మునికి సేవలు చేస్తూ 6 నెలల కాలం గడిపాడు. ఈ కాలంలో ముని అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు. కుటీరం ముందున్న చెట్టు కింద పద్మాసనం వేసుకు కూర్చుని ధ్యానంలో మునిగిపోతుండేవాడు. రత్నదీపుడు ఆయనను 2-3 సార్లు తపోనిష్టకు అవసరమైన మంత్రమేదైనా నేర్పమని అడిగాడు. ముని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. క్రమంగా రత్నదీపుడిలో భక్తి నశించి ముని పట్ల ద్వేషభావం ఏర్పడింది. అతడేమైనా పెద్ద నేరం చేసి రాజభటులకు దొరకకుండా ఈ మహారణ్యం చేరినవాడై ఉంటాడన్న అనుమానం కూడా కలిగింది. ఒకనాడు ముని ధ్యానంలో ఉండగా రత్నదీపుడు ఆయన భుజం పట్టుకుని గట్టిగా గుదిపి, నేను 6 నెలలుగా నీకు సేవలు చేస్తున్నాను. ఒక్కనాడైనా నాతో పెదవి కలిపి మాట్లాడలేదు. ఇంతవరకు నీ తపశ్శక్తికి నిదర్శనంగా ఏ మహత్తు కనిపించలేదు. నువ్వు నిజంగానే మునివేనా అని అడిగాడు. మునికి ధ్యానభంగమయ్యింది. ఆయన రత్నదీపుడికేసి కళ్ళెర్ర చూసి, ఓరి అహంకారి, నా తపశ్శక్తి ఏ పాటిదో ఇప్పుడే తెలుసుకుందువు గాని కేవలం స్వార్థ బుద్ధితో నువ్వు నా దగ్గరికి చేరావు. అది మానవ సహజం. అందుకు నేను తప్పు పట్టను. కానీ ఇప్పుడు నీ దుందుడుకు ప్రవర్తన రాక్షస సహజమైనది కనుక రాక్షసుడి వైపో. కానీ రాక్షసుడి శక్తి మాత్రం నీకుండదు. ఆ రూపంలో ఏవైనా పుణ్యకార్యాలు చేస్తే నీకు తిరిగి మానవ రూపం సిద్ధిస్తుంది అన్నాడు. ఆ మరుక్షణం రత్నదీపుడు రాక్షసుడిగా మారి ఆ మహారణ్యంలోని మరో ప్రాంతానికి ఎగిరిపోయాడు. ఒకనాడు వీరసేనుడనే మహావీరుడు ఒకడు దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గాన పోతుండగా రాక్షసుడు చెట్టుపై నుంచి అతని మీదకి దూకి, ఆహా, కండబలిసిన మనిషి, ఏం నా అదృష్టం అన్నాడు. రాక్షసుణ్ణి చూసి వీరసేనుడు మాత్రం భయపడకుండా, నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడబోతున్నాను, ముందు ఆ సంగతి చూసుకో అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు నవ్వి, నువ్వు నా కాలి గోరంత లేవు. అయినా నీ ధైర్యానికి మెచ్చాను. నేను కళ్ళు మూసుకుని తెరిచేలోగా నాకు అందకుండా పారిపోగల పక్షంలో నిన్ను వదిలిపెడతాను అన్నాడు. నువ్వు నన్ను వదలాలనుకున్నా నేను నిన్ను వదలను అంటూ హుంకరించాడు వీరసేనుడు. ఈ జవాబుతో రాక్షసుడు నీళ్లు కారిపోయి, నా బెదిరింపులకు భయపడతావనుకున్నాను. రాక్షసాకారం తప్పితే నాకే విధమైన శక్తి లేదు. ఎవరైనా పిరికివాడు దొరికితే నా బతుకు వెళ్ళబుచ్చుకుందామని చూస్తున్నాను అన్నాడు. వీరసేనుడు ఆశ్చర్యంగా, ఇంత పెద్ద రూపం ఉన్న నీకు శక్తి లేకపోవడం ఏమిటి అన్నాడు. ఒకప్పుడు నేను మానవుణ్ణే. ఒక ముని శపించగా ఈ రూపం వచ్చింది. నా వల్ల మానవులెవరికీ హాని కలగకుండా ఉండాలని ఆయన నాకు శక్తి లేకుండా చేశాడు. నీ ఎరుకలో ఎవరైనా పిరికివాళ్ళుంటే చెప్పు అన్నాడు రాక్షసుడు. నీకు పిరికివాళ్లకే లోటు వచ్చిందా అని అడిగాడు వీరసేనుడు. అంతే మరి, నేనీ అరణ్యంలో ఎవరి కంటపడ్డా వాళ్ళు ధైర్యంగా నాకు ఎదురు తిరుగుతున్నారు. ముని శాపం సంగతి వాళ్ళకు తెలిసిపోయిందో ఏమో అన్నాడు రాక్షసుడు. అదేం కాదు, ధైర్యవంతులు మాత్రమే ఈ అరణ్యంలో అడుగు పెడతారు. నీకు పిరికివాళ్లతో పని ఉన్నదనుకుంటే మనుషుల మధ్యకు వెళ్ళాలి అని చెప్పాడు వీరసేనుడు. రాక్షసుడు వీరసేనుడికి కృతజ్ఞత చెప్పుకుని అరణ్యం వదిలి ఒక గ్రామంలోకి వెళ్ళి వాలాడు. అక్కడ వాడికి సోమయ్య అనేవాడు కనిపించాడు. కానీ వాడు కూడా రాక్షసుని చూసి ఏమాత్రం భయపడలేదు. నేనంటే నీకు భయం వేయడం లేదా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నాకు చావంటే భయం లేదు. అసలే తిండికి లేక చస్తున్నాను అన్నాడు సోమయ్య చిరాగ్గా. చావంటే ఎవరికి ఈ ఊళ్ళో భయముందో చెప్పు అన్నాడు రాక్షసుడు.
ఆ విశాలయ్యకు చావంటే ఎంత భయమో అన్నాడు సోమయ్య. రాక్షసుడు వెంటనే విశాలయ్య ముందుకు వాలాడు. కాని విశాలయ్య కూడా వాణ్ణి చూసి ఏమీ భయపడలేదు. బతకాలన్న ఆశతో ఎన్నో మందులు తింటున్నాను. ఒక్కటీ పనిచేయడం లేదు సరికదా! శరీర బాధ నా నాటికి ఎక్కువవుతుంది. నీవు నన్ను మింగేస్తే ఈ బాధ నుండి విముక్తి వస్తుంది అన్నాడు విశాలయ్య. రాక్షసుడు నిట్టూర్చి, బతకాలని అనుకునేవారు నీకు తెలిసినంత వరకు ఎవ్వరూ లేరా అని అడిగాడు. నాకు వైద్యం చేస్తున్న రంగాచారికి బతుకు మీద ఆశ ఉన్నదని నా నమ్మకం. నా నుంచి డబ్బు గుంజేందుకు నా రోగాన్ని తగ్గనివ్వటం లేదని నా అనుమానం అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి ముందు వాలాడు. అతడు కూడా రాక్షసుని చూసి ఏమీ భయపడకుండా, నాకు భార్య అంటే పంచ ప్రాణాలు. దానికోసమే నేను కష్టపడి సంపాదిస్తున్నాను. నిన్న అది మొత్తం డబ్బంతా తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను మింగేసి నీ ఆకలి తీర్చుకో అన్నాడు. రాక్షసుడు నీరసంగా, నాకా శక్తి లేదు. పిరికివాళ్ళు ఎవరైనా నన్ను చూసి భయపడితే వాళ్ళను ఆవహించాలనుకుంటున్నాను. నన్ను వదిలించడానికి ఎవరైనా దైవ పూజలు చేస్తే నా కారణంగా దైవానికి పూజలందిన పుణ్యానికి నాకీ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది. నాకు ఒక్క పిరికివాడు కూడా దొరకడం లేదు అన్నాడు. ఈ ఊళ్ళో ఉన్న పిసినుగొట్టు భూషయ్య చాలా పిరికివాడని చెప్పుకుంటారు అన్నాడు రంగాచారి. రాక్షసుడు పోయి భూషయ్య ముందు వాలాడు. భూషయ్య వాణ్ణి చూస్తూనే గడగడా వణికిపోసాగాడు. నా పేరు చెప్పి 4 రోజుల పాటు శివాలయంలో అర్చనలు చేయించు, నిన్నేమీ చెయ్యను అన్నాడు రాక్షసుడు. అర్చనలు చేయించాలంటే డబ్బు ఖర్చవుతుంది, అది నా వల్ల కాదు అన్నాడు భూషయ్య. అయితే నిన్ను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు. మింగితే మింగు, నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, డబ్బు మాత్రం ఖర్చవ్వకూడదు అన్నాడు భూషయ్య. డబ్బు ఖర్చు పెట్టాలనుకునేసరికి అతడికి ఎక్కడ లేని తెగింపు వచ్చేసింది. నాకీ రాక్షస రూపం నుంచి విముక్తి లేదు అనుకుంటూ రాక్షసుడు మరో గ్రామానికి బయలుదేరాడు. వాడు ఊరి పొలిమేర చేరేసరికి అక్కడ ఉత్సాహంగా పాటలు పాడుతూ గంతులేస్తున్న సోమయ్య కనిపించాడు. రాక్షసుణ్ణి వాణ్ణి, ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ఉన్నావేం అని అడిగాడు. సోమయ్య రాక్షసుణ్ణి చూస్తూనే గజగజా వణికిపోతూ, నన్నేమీ చెయ్యకు, నాకింకా బతకాలని ఉన్నది. విశాలయ్య నన్ను దత్తత చేసుకుంటానన్నాడు. తానెలాగూ ఎంతో కాలం బతకనప్పుడు నా వంటి వాడికి ఉపకారం చెయ్యాలని అనిపించిందట. ఇదంతా నీ చలవే అంటూ చేతులు జోడించాడు. విషయం ఏమిటో తెలుసుకుందామని రాక్షసుడు విశాలయ్య ఇంటికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే విశాలయ్య నిలువునా వణికిపోసాగాడు. నీకు కూడా బతుకు మీద ఆశ పుట్టినట్టుందే అన్నాడు రాక్షసుడు. ఆ వైద్యుడు రంగాచారికి, నువ్వేం మంత్రం వేశావో గాని ఇంతకు ముందే హడావుడిగా వచ్చి నాకొక గుళిక ఇచ్చాడు. దాంతో సగం బాధ చేత్తో తీసేసినట్టయిపోయింది. దయవుంచి నన్ను కొంతకాలం బతకనెయ్యి అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి వద్దకు వెళ్ళాడు. అతడికి బతుకు మీద ఆశ పుట్టింది. విశాలయ్యకు మందిచ్చి వచ్చేసరికి అతడి భార్య వెనక్కు తిరిగి వచ్చింది. పుట్టింటికేసి సగం దూరం వెళ్ళేసరికి ఆవిడకు పశ్చాత్తాపం కలిగిందట. ఆమె తిరిగి వచ్చి తన తప్పు మన్నించమని భర్త పాదాల మీద పడింది. దాంతో రంగాచారికి బతుకు మీద తీపి కలిగింది. రాక్షసుడికి ఇప్పుడు పిరికి వాళ్ళు దొరికారు. కానీ వాళ్లతో ఏర్పడిన పరిచయం కారణంగా వాళ్ళనేమీ చేయటానికి వాడికి మనసొప్పడం లేదు. అక్కడి నుంచి వాడు మరొకసారి భూషయ్య ఇంటికి పోయి అతన్ని పలకరిద్దామనుకుంటుండగా క్షణాల మీద శరీరం కుంచుకుపోయి అలనాటి రత్నదీపుడుగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముని శాపంతో రాక్షసుడిగా మారిన రత్నదీపుడు ఏ పుణ్యం చేయకుండానే తన రాక్షస రూపాన్ని ఎలా పోగొట్టుకోగలిగాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ చాలా బాగుందండి. రాక్షసుడిలో పరివర్తన ఎలా వచ్చిందో నాకైతే అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తుందో ఇప్పుడు చెప్పే జవాబుతో సరిపోల్చుకోండి. దానికి విక్రమార్కుడు, రాక్షసుడు పుణ్యం చెయ్యలేదనడం నిజం కాదు. కావాలంటే వాడు మధ్యలో బతుకు మీద తీపి కొద్దీ పిరికి వాళ్లుగా మారిన ముగ్గురిని తినవచ్చు. కానీ వాడలా చెయ్యలేదు. ఎన్ని దైవ పూజలు చేసినా, దైవార్చనలు చేయించినా 3 నిండు ప్రాణాలను నిలబెట్టడంతో సరికావు కదా! ఆ పుణ్యం ఏమైపోతుంది? ఆ కారణం వలనే రత్నదీపుడికి రాక్షస రూపం పోయి యథారూపం వచ్చింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా అండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. అసలు ఈ కథ ఎవరు రాసారో తెలియదు గానీ, చాలా అద్భుతంగా రాసారండి. మరి మీకేమనిపించిందో తప్పనిసరిగా కామెంట్ పెడతారు కదూ! థాంక్ యూ.